హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్షిత శ్రీ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటో పచ్చడిని మీకు చూపిస్తున్నాను. ఎలా చేసుకోవాలి, ఏంటి ప్రాసెస్, ఏంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది అన్నీ కూడా చూపిస్తాను, చూసేయండి. టమాటాలన్నీ కూడా కొన్ని పచ్చిగాను కొన్ని పండుగాను తీసుకోండి. మీకు మంచిగా దొరికినట్లయితే, నాకైతే మొత్తం పండుగ ఉన్నాయి దొరికినాయి, ఫ్రెష్గా ఉన్నాయి మాత్రమే తీసుకోండి. తీసుకొని శుభ్రంగా వీటన్నిటిని కూడా ఇలాగా మొత్తం వాటర్లో పెట్టి కడిగేసుకోవాలి. ఈ కడుక్కున్నటువంటి టమాటాలు అన్నింటిలో కూడా తడి లేకోకుండా ఒక పొడి క్లాత్ తీసుకుని మొత్తం టమాటాలు మొత్తం కూడా తుడిచి కొద్దిసేపు ఎండలో ఆరబెట్టాలి. డస్ట్ లేకుండా చూడండి. దుమ్ము లేని ప్లేస్లో ఒక 10 నిమిషాల పాటు తుడిచినటువంటి టమాటాలని ఆరబెట్టండి. మనం తుడిచిన తర్వాత ఎంతైనా కొంచెం చెమ్మ ఉంటుంది కదా, అందువలన కొద్దిసేపు ఎండలో ఆరబెట్టినట్లయితే ఈ యొక్క కాయకున్నటువంటి చెమ్మ మొత్తం పోయి చక్కగా నీట్గా ఫ్రెష్గా తయారైపోతుంది. ఈ కాయలు మొత్తం అన్నీ కూడా తుడిచేసుకోవాలండి. ఈ తుడిచేసుకున్నటువంటి కాయల్ని ఒక్కొక్క కాయకు వచ్చి పెద్ద కాయలు అయితే 6 ముక్కలుగాను, కొంచెం చిన్న కాయలు అయితే 4 ముక్కలుగాను అలా కట్ చేసేసుకోండి. కాయలు మొత్తం అన్నీ కూడా ఒక్కొక్కటిగా మొత్తం అలా వీడియోలో చూపిస్తున్న విధంగా 6 ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక ప్లాస్టిక్ కంటైనర్ అయితే తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ని కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇలాగ ప్లాస్టిక్ కంటైనర్ అయితే తీసుకోండి. ఎందుకంటే స్టీల్ది అది అయితే మళ్ళీ ఉప్పేస్తాం కదా, కొంచెం పాడైపోతాయి అన్నమాట. అందుకనే తడి లేకుండా మంచిగా నీట్గా ఉన్నటువంటి ప్లాస్టిక్ కంటైనరు తీసుకొని కట్ చేసిన ముక్కలన్నిటిని కూడా ఇలా వేసేసుకోవాలండి. కేజీ టమాటాలకు వచ్చి 200 గ్రాముల కల్లుప్పు పడుతుంది, 200 గ్రాముల కారం, 200 గ్రాముల చింతపండు పడుతుంది అనమాట. అలాగా 5 కేజీస్ టమాటాలు తీసుకున్నానండి. 5 కేజీస్కి కేజీ కల్లుప్పు అయితే పడుతుందండి. ఖచ్చితంగా కల్లుప్పే తీసుకోవాలి, సాల్ట్ తీసుకోకూడదు అనమాట. కల్లుప్పు అయితే బాగుంటుంది. ఈ 5 కేజీస్ టమాటాలకి కేజీస్ కల్లుప్పు మొత్తం కూడా యొక్క ముక్కల్లో వేసేసి ఒక 2-3 స్పూన్స్ పసుపు కూడా వేసేసి ముక్కలన్నీ కూడా పైకి కిందకి కలిసేలాగా వీడియోలో చూపించిన విధంగా అలా కలిపేసుకోవాలండి. 3 డేస్ డబ్బా అలా మూతపెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఎవ్రీడే గరిటెతో అలా నేను చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఇది 3rd డే ముక్కల్లో నుంచి వాటర్ మొత్తం చూడండి బయటకు వచ్చేసింది. అలా బయటకు వచ్చిన తర్వాత ముక్కలన్నిటినీ కూడా పిండేసుకొని ఒక గిన్నెలో తీసుకొని ఇవన్నీ కూడా చక్క పైన అలా ఎండలో ఆరబెట్టేసుకోండి. ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా పెట్టుకున్నట్లయితే ఇవి 2-3 డేస్లో మంచిగా ఎండిపోతాయి అన్నమాట. ముక్కలన్నీ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా అలా ఎండిపోవాలండి. ఇలా ఎండిపోయిన వాటిని పక్కన పెట్టేసుకొని కొంచెం ఆవాలు, మెంతులు అంటే ఒక 50 గ్రాములు ఆవాలు, 25 గ్రాములు మెంతులు తీసుకొని, మెంతులు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదొస్తుంది. తీసుకొని చక్కగా దోరగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకొని మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం చూపించినటువంటి ఎండినటువంటి టమాటో ముక్కలను కూడా చక్కగా మిక్సీలో పెట్టేసేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత పులుసు ఉంటుంది కండి, టమాటా ముక్కల పులుసు. ఆ యొక్క పులుసులో మార్నింగే పచ్చడి కలుపుతాం అనగా మార్నింగే చింతపండు 5 కేజీలకి కేజీ చింతపండు పడుతుంది అనమాట. ఆ చింతపండుని ఆ యొక్క పులుసులో నానబెట్టుకున్నట్లయితే విత్తనాలు కానీ కాళ్ళు కానీ నానబెట్టుకోవాలి. అదంతా కూడా మంచిగా నానిపోయింది అన్నట్టు మిశ్రమం. దానిలో మనం మిక్సీ పెట్టుకున్న టమాటా మిక్సీని వేసేసుకోవాలి. తర్వాత ఆవాల మెంతుల పొడి 5 కేజీస్కి కేజీ కారం పడుతుందన్నమాట. ఆ కేజీ కారము కలిపేసుకోవాలండి. తర్వాత వచ్చేసి 1/2 కేజీ వెల్లుల్లిపాయలు మొత్తం అన్నీ కూడా మిక్స్ చేసేసుకోవాలి. 5 కేజీస్కి కేజీ కారం అయితే కంపల్సరీ పడుతుంది. మొత్తం కూడా అలా గరిటతో కలిపేసేసుకున్న దాన్ని మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయలు కూడా దీనిలోనే వేసేసి మిక్సీ చేసేసుకోవాలండి. కొంతమంది ఇష్టం లేని వాళ్ళు హాఫ్ ఏమో ముక్కలుగా ఉంచుకొని టమాటా ముక్కలు హాఫ్ ఏమో ఇలా మిక్సీ పట్టుకుంటారండి. కొంతమంది నోటికి తగిలితే బాగుంటుందని అలా అవసరం వల్ల అలా కూడా ట్రై చేయొచ్చు. మొత్తం పచ్చడి కూడా అలా పట్టేసిందని నేను కొంచెం ఎలా ఉంది టేస్ట్ అనేది తాలింపు పెడుతున్నాను. తాలింపు పెట్టిన తర్వాత టేస్ట్ చూసి చెప్తాను, చూసేయండి ఎలా ఉందో. ఉప్పు, పులుపు, కారం అయితే కరెక్ట్గా సరిపోయిందండి. 5 కేజీస్ వచ్చేసి కేజీ చింతపండు, కేజీ ఉప్పు,
ఈ యొక్క పచ్చని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంది. మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన యొక్క ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మీట్ అవుతాం. బాయ్.